నిన్న మొన్నటి వరకు విభేదాలతో కొట్టుకున్న కర్నూలు జిల్లా టీడీపీ నేతలు ఇప్పుడు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. గొడవలపై పార్టీ అధిష్టానం తలంటడంతో ప్రజాప్రతినిధులు దిగొచ్చారు. సమావేశాలను ఏర్పాటు చేసుకొని అన్ని విషయాలను చర్చించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం నేతల సమన్వయ సమావేశాల్లో చర్చిస్తోన్న అంశాలపై ఇన్సైడ్ స్టోరీ. విభేదాలతో విర్రవీగుతున్న కర్నూలు జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధులు పార్టీ అధిష్టానం ఆదేశాలతో దిగొస్తున్నారు. సమన్వయంతో పనిచేయాల్సిన నేతలు కొట్టుకుంటున్నారని గ్రహించి క్లాస్ పీకడంతో సర్దుకుపోతున్నారు. విభేదాలు గ్రూపుల్ని విడనాడకపోతే తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఉంటుందని వార్నింగ్ ఇవ్వడంతో దారికొచ్చారు. సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ అన్నీ చర్చించుకుని ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసిమెలిసి వైసీపీ అరాచకాలను ఎదుర్కొన్న తెలుగుదేశం నేతలు గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముందుగా సమన్వయంతోనే పనిచేశారు. కానీ ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో కొట్టుకున్నంత పనిచేశారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన నేతలు గొడవలతో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ నేతలు సర్ది చెప్పినా సర్దుకుపోయే పరిస్థితి లేదు. దీంతో టీడీపీ అధినాయకత్వమే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విభేదాలను చర్చించి పరిష్కరించుకునేందుకు వీలుగా సమన్వయ భేటీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతో ఈ దిశగా చర్యలు చేపట్టారు. ఈ బాధ్యతను మంత్రి టీజీ భరత్కు అప్పగించింది. అమాత్యుడి ఇంట్లో జరిగిన సమావేశానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు, కీలక నేతలు హాజరయ్యారు. స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో కోడుమూరు శాసనసభ్యుడు బొగ్గుల దస్తగిరి రాలేకపోయారు. అనంతరం జిల్లా అభివృద్ధి, టీడీపీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సమన్వయంతో పనిచేస్తూ కర్నూలు జిల్లా ప్రగతికి బాటలు వేయాలని నిర్ణయించారు. రోడ్లు, ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కోరేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీ, టీడీపీ ఇన్ఛార్జీలు కలిసి మంత్రి భరత్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మినిస్టర్ లోకేష్ని కలవాలని ప్రతిపాదించారు. మహానాడు తర్వాత మరో ఎమ్మెల్యే నివాసంలో సమావేశమై అన్ని విషయాలను మరింత విస్తృతంగా చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు అందరూ ఐక్యంగా పనిచేయాలనే అంశంపై అంగీకారానికి వచ్చారు. కర్నూలు నగరపాలక సంస్థతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీ జెండా ఎగరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే అన్ని పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తులో టీడీపీ గెలుపు కోసం అందరూ బాధ్యత తీసుకుని వ్యూహాత్మకంగా పనిచేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తరహాలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లలోనూ వైసీపీని మట్టి కరిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పుడు 2029 ఎన్నికల్లో ఢోకా ఉండదని భావిస్తున్నారు. ఈ దిశగా అందరూ అడుగులు వేయాలని నిర్ణయించారు. నేతల మధ్య ఉన్న విభేదాల్ని పరిష్కరించుకునేందుకు టీడీపీ సమన్వయ సమావేశాలు సత్ఫలితాలిస్తున్నాయి. దీంతో వీటిని మున్ముందు మరింత పకడ్బందీగా ప్లాన్ చేయాలని తెలుగుదేశం ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ పంతాలు వీడి అరమరికలు లేకుండా అన్ని విషయాలు చర్చించుకునేందుకు వీలవుతుందన్న చర్చ సాగుతోంది. కర్నూలు జిల్లా పార్టీ నేతలు భవిష్యత్తులోనూ ఇదే ఐక్యతను కొనసాగిస్తారో లేదో చూడాలి.